తన పద్యాల ద్వారా సత్యం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పద్మశాలి కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ మార్కండేయ జయంతి సందర్భంగా పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు మేయర్ గుండు సుధారాణి. పోచం మైదానం జంక్షన్లో మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి పండ్లు పంపిణీ చేశారు. తమిళనాడులో తీరు కడహిలోని మార్కండేయ దేవాలయంలో ప్రతి పద్మశాలి దర్శనమిస్తూ పూజలు చేయాలని ఆమె సూచించారు. గ్రేటర్ పరిధిలోని ప్రతి డివిజన్లో ఘన ఉత్సవాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఆర్థిక, రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నారంటూ గుండు సుధారాణి తెలిపారు. ఈరోజు పద్మశాలిల కులదైవమైనటువంటి మార్కండేయుని జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున వరంగల్ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో, సంయుక్తంగా పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జయంతి ఉత్సవ మార్కండేయ జయంతి ఉత్సవ కార్యక్రమానికి అందరికీ మార్కండేయ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మార్కండేయుని ఆశీస్సులతోటి మా పద్మశాలి కులస్తులందరూ కూడా ఐక్యమత్యంతో అందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు సాగాలని, ఆయన ఆశీస్సులతోటి ఉండాలని కోరుకుంటూ మార్కండేయుని గుళ్ళల్లో కూడా పూజలు నిర్వహించడం, మా అందరం కూడా ఆ మార్కండేయుని ఆశీస్సులతోటి ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా తమిళనాడులో తిరుక్కడయూరు అనే ఊర్లో మార్కండేయుని అక్కడ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో అందరూ కూడా దీర్ఘాయుష్ని ఇవ్వాలని చెప్పి షష్ఠి కానీ మిగతా ఉత్సవాలు కానీ అక్కడ చేసుకోవడం ఆనవాయితీ. అందరూ కూడా మా పద్మశాలి కులస్తులందరూ కూడా అక్కడ దర్శించుకోవడం కూడా జరుగుతుంది. ఆ మార్కండేయుడు ఏ విధంగా మొత్తం అందరికి ఆయుష్నిచ్చే దాంట్లో ఉన్నారో మా వాళ్ళందరూ కూడా ఆయన ఆశీస్సులతోటి ముందుకు సాగాలని, రాబోయే కాలంలో రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు, అన్ని మున్సిపాలిటీలో కూడా మా పద్మశాలీలందరూ కూడా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ శ్రీ లక్ష్మీనగర్ కమ్యూనిటీ హాల్లో జీఎంసీ 95వ వార్డు అధ్యక్షుడు శ్రీ కంచిపాటి మధు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పైలా జగన్నాథరావు, జీవీఎంసీ 97వ వార్డు సీనియర్ నాయకులు సేనాపతి శంకర్రావు, 94వ వార్డు కార్పొరేటర్ బల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పోటీ చేసినప్పటికీ మరి అప్పుడు కొత్తగా ఇక్కడికి వచ్చాను, కొత్తగా వచ్చినప్పటికీ టికెట్ ఇవ్వాలా లేదా అని కొంతమంది వ్యతిరేకించిన నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరికి పొట్టు పెడితే, ఎవరికి ఆశీర్వదించి బీఫార్మ్ ఇస్తే వాళ్ళకి పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తుల్లో మరొక వ్యక్తి కంచిపాటి మధు గారు. నిన్ను ఆశీర్వదించాలి, నీకు ఒక ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, నీకు ఆనందాన్ని ఇవ్వాలని చెప్పి మేమందరం వచ్చేసరికి నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, నిన్ను అభిమానించి నిన్ను ప్రేమించే ఇంతమంది వ్యక్తులు ఉన్నారని నేను కళ్ళప్పుడు అనుకోలేదు. ఇంతమంది ఆశీర్వాదం ఉన్న మా మధు, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో కూడా నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఎప్పుడూ కూడా ఇలాగే నాకు సపోర్ట్ గా ఉండే మా యొక్క రాజకీయ జీవితంలో పెందుర్తికి పంచకర్ల, పెందుర్తి పవన్ ఎలాంటిదో మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మీ అందరూ కూడా పనిచేస్తున్నందుకు ఈరోజు మాకు చాలా చాలా గర్వం. అనకాపల్లి జిల్లా రావికత మండలం చీమలపాడు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించిన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. కొత్త బిల్లు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని తగ్గించి గ్రామీణ కార్మికుల హక్కులను పరిమితం చేస్తుందని, కేంద్ర, రాష్ట్ర నిధుల భాగస్వామ్యం వల్ల రాష్ట్రాల ఆర్థిక భారమని తెలిపారు. పాత చట్టాన్ని కాపాడుతూ గ్రామీణ ఉపాధి హామీని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సిపిఎం పాంగి చంద్రయ్య, గేమిల రాజు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
కాపాడుకుందాం. రామ్జీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఇచ్చిన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఉపాధి కల్పించాలని చెప్పేసి కోరుతూ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ రోజు బీజేపీ అధికారం వచ్చిన తర్వాత 2014 నుంచి ఉపాధి పథకానికి వచ్చిన కేంద్రం కేటాయించిన నిధులన్నీ కూడా రాను కట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ మధ్య కాలంలో కూడా అనేక రాయితీలు ఇచ్చేవారు. చిన్నపిల్లలు ఆడించడానికి డబ్బులు ఇచ్చేవారు, గుణపాలు పదును పెట్టించడానికి డబ్బులు ఇచ్చేవారు, పాలకి ఇచ్చేవారు, తట్లకి ఇచ్చేవారు, అన్ని రకాలు ఇచ్చేవారు. బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ఈ స్కీమ్కి ఇవ్వడమే ఎత్తేసారు. పేమెంట్ కూడా 6 నెలలు 7 నెలలు పరిస్థితుంది. కానీ ఈ రోజు ఈ స్కీము అవినీతి జరిగిందని చెప్పేసి బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో రామ్జీ పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు కేంద్రం ఉపాధి హామీ నిర్ణయించి తప్పుకొని రాష్ట్రాల మీద ఈ భారాన్ని పెడుతుంది. వీటి వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సంక్షోభంలో ఉన్నాయి. ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అనేక బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోని ఈ చట్టాన్ని మళ్ళా రాష్ట్రాల మీద మోపింది బీజేపీ. కేంద్రం కేంద్రీకృత దానిసిక అధికారులను ఉంచుకొని భిక్ష వేయడం పద్ధతిలోని ఇటువంటి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతున్నాం. ఈరోజు బీజేపీ అధికారం బీజేపీతో పాటు కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో కూడా అవి కూడా కిక్ మాట్లాడట్లేదు. కాబట్టి వీటి మీద కూడా పార్లమెంట్లో సపోర్ట్ చేశారు. అందుకని ప్రజాక్షేత్రంలోనే ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి ఈ సిపిఎం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండలం మధ్య గ్రామంలో అఖిలాంధ్ర సాధు పరిషత్ 60వ మహాసభలు 23, 24, 25 తేదీలలో 3 రోజుల పాటు నిర్వహిస్తారు. మహాసభలు ఆచార్య పరమాత్మ నందగిరి స్వామి ఆధ్వర్యంలో జరుగుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఇతర ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, ఆశ్రమాధిపతులు, సన్యాసులు, సాధు మహాత్ములు, భక్తులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సాధువర్గం ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ధర్మ ప్రసంగాలు మరియు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదిగాక ముఖ్యంగా మానవుడికి ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది లేకపోయినట్లయితే శాంతి అనేటువంటిది లభించదు. అందుకొరకు అందరికీ కూడా ఆధ్యాత్మిక చింతన లభించాలి అనేటువంటి విషయాలను తెలియపరచడం కొరకే ఈ సభా కార్యక్రమాలని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. 59 సంవత్సరాలు 59 మహాసభలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా 3 రోజుల పాటు మహాసభలు జరిగాయి. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం మధ్య గ్రామము భక్తులకి భక్తి కార్యక్రమాలకి పెట్టని కోట కనుక మధ్య గ్రామ భక్తులందరూ కూడా 50 మంది. మరి ఈరోజు సాధువులందరూ కూడా భారతదేశంలో ప్రతి ఒక్క మానవుడు కూడా 4 ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, చివరిది సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి సాధువులంతా ఈ ప్రదేశానికి రావటం అంటే ఒక్క సాధువుని దర్శిస్తే పుణ్యం అనేటప్పుడు 300 మంది సాధువుల్ని ఒకే చోట ఇంత మహాకార్యం, ఉత్కృష్ట కార్యక్రమం నిర్వహించడానికి మరి ఈ రోజు మధ్య గ్రామ ప్రజలు ఉన్నారంటే వాళ్ళు గ్రామ ప్రజలందరూ కూడా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం అని మేము తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా ప్రజలకు మేము ఇచ్చినటువంటి చైతన్యం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా సత్యాన్ని, ధర్మాన్ని. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో సివిస్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మత్స్యశాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ మైరన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సాంకేతిక సహకారంతో మంగమారిపేట గ్రామంలో సివిడ్ సాగు కార్యక్రమాన్ని పార్లమెంటు సభ్యులు భరత్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. మత్స్యకార కుటుంబాల సమగ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రస్తుతం సివిడ్ సాగు చేస్తున్న శ్రీ అయోధ్యరామ గ్రూప్ ప్రెసిడెంట్ శ్రీమతి పరదేశమ్మ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పోతుకుంటలో ఉన్న చర్చిపై జరిగిన దాడిని పరిటాల శ్రీరామ్ తీవ్రంగా ఖండించారు. చర్చిపై దాడి సంఘటనను తెలుసుకుని ఆయన అక్కడికి వెళ్లారు. చర్చిని పరిశీలించి ఘటన ఎలా జరిగిందన్న ఆరా తీశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ఇక్కడ చర్చి ఉందని, చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటున్నారన్నారు. ఎవరికి ఇబ్బంది కలిగించని వాతావరణం ఉండేదన్నారు. బాధ్యతలను పట్టుకుని కఠిన చర్యలు తీసుకునే విధంగా చూడాలన్నారు. ఎంతమంది వస్తుంటారు? ఒక 40 మెంబర్స్ సార్. 40 మెంబర్స్ అట్లా వస్తారు. నిన్నటి రోజున పోతుకుంట దగ్గర ఉన్న చర్చ్ గత 15 ఏళ్లుగా ఎటువంటి సమస్య లేకుండా బ్రహ్మాండంగా చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది నమ్ముకొని ముందుకు వచ్చే భక్తులందరికీ కూడా అన్ని రకాలుగాను అండగా ఉంటూ ఇక్కడ ప్రేయర్స్ జరుగుతూ ఉండేటివి. కానీ నిన్న మొన్న ఆకతాయాలు ఇక్కడికి రావడము, ఇక్కడ లోపలున్న సామాగ్రి అంతటినీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడము, మరి దాంతోపాటు చర్చిలో ఉన్న ఈ బండలన్నీ కూడా పగలగొట్టి నిప్పు పెట్టడము, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. పోలీసులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇక్కడ శాంతియుతంగా ప్రశాంతంగా ధర్మవరంలో కానీ అనంతపురంలో కానీ ఒక శాంతియుతమైన వాతావరణం ఎప్పటి నుంచినో మనకు అందరూ అన్ని కమ్యూనిటీలు ఒకరినొకరు యాక్సెప్టెన్సీతో మనం ముందుకు వెళ్ళేటోళ్ళు. ముందు గతంలోనే వెళ్ళాం, ఇప్పుడు కూడా అదే యాక్సెప్టెన్సీనే ఉంది. కానీ కొంతమంది ఆకతాయిలు చేసే ఈ చిల్లర పనులకు ఈరోజు రకరకాల పెడార్థాలు తీసుకునే పరిస్థితులు కూడా ఈరోజు చాలా వరకు ఏర్పడుతున్నాయి. అటువంటి వాతావరణాన్ని ధర్మవరంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా జోగులాంబ గద్వాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ సమావేశపు మందిరంలో నిర్వహించిన చేరుకోండి జీవించండి అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ అధికారులు ప్రతినిత్యం తమ కార్యాలయాలకు ద్విచక్ర వాహనాలు, కార్లలో వస్తుంటారు కాబట్టి తాము తప్పకుండా రహదారి నియమాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నరసింగారావు, అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీఓ అలివేలు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కండక్ట్ చేయడానికి వెంటనే నేను చూశాను. ఒక రోడ్కి ఒక స్పీడ్ లిమిట్ పెట్టినారంటే దాని వెనక ఒక సైంటిఫిక్ ఉద్దేశం ఉంటుంది. 60 కిలోమీటర్ పెట్టారు, 80 కిలోమీటర్ పెట్టారంటే ఆ రోడ్ యొక్క డిజైన్ స్పీడ్ అంత ఉంటుంది. కాబట్టి మనం కాబట్టి మనం అందరూ కూడా మనకి స్పీడ్ లిమిట్ ఏం రాసి ఉంటారో ఆ స్పీడ్ లిమిట్ని తప్పనిసరిగా పాటించాలి. దాని గురించి కనీసం టోల్ ఫ్రీ నెంబర్ గురించి మన అఫీషియల్స్ అందరికీ కూడా అవగాహన ఉండాలి. నిన్న నేను ఎస్బీఐ వాళ్ళు ఒక సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద మన పాటలో కొన్ని స్కూళ్ళు పెట్టుకుంటే ఆ స్కూల్లో బాగా రాశాను. 100 అంటే ఎక్కడ పోతుంది. సో ప్రతి ఒక్క దానికి ఎమర్జెన్సీ నెంబర్స్ అది తెలుసుకోవాలి. మీరు ఏదైనా ఎన్హెచ్ఐ ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎక్కడ కాల్ చేయాలి, ఎప్పుడు మీకు ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది. ఇవన్నీ దాని గురించి మీరు అవగాహన ఉంటే మీరు కూడా సేఫ్టీగా ఉంటారు. ఈరోజు ఈ కార్యక్రమం మనం పెట్టుకోవడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇది ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి సమస్య. అంటే ప్రతి కుటుంబంలో కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వెళ్ళిన సందర్భంలో మనం సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఏమి జరుగుతుంది అనేటటువంటిది అన్ని కుటుంబాల్లో కూడా ఒక రకమైనటువంటి బాధ్యతాయుతమైన ప్రవర్తన తీసుకురావాలి. మంత్రి గారిచే ఈ నెల 12వ తేదీన ఈ ఎరైవ్ అనేటటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.